ఫస్ట్ దత్తాత్రేయ స్వామి అంటే ఎవరు? పాదస్వామి అంతర్ధానం అయ్యారు కదా, ఎప్పుడు అంతర్ధానం అయ్యారు, ఎలా అంతర్ధానం అయ్యారు? మళ్ళీ శ్రీపాద స్వామి వారు ఎక్కడ అవతారం తీసుకున్నారు, ఏ రాష్ట్రంలో అవతారం తీసుకున్నారు? జై గురుదత్త. అందరికీ నమస్కారం అండి. నేను ప్రతిరోజు మా ఇంట్లో శ్రీ గురు చరిత్ర చదువుతూ ఉంటానండి. మా పాప స్కూల్ హోంవర్క్స్ రాసుకుంటూ నేను చదివే గురు చరిత్ర వింటూ ఉంటుంది. తను నేను చదవడానికంటే ముందే క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తూ ఉంటుంది, ఇది కదా అమ్మా, ఇది కదా అమ్మా అని. అందుకని నేను ఈరోజు తన్ని కొన్ని ప్రశ్నలు అడుగుదాం అనుకుంటున్నాను. ఎంతవరకు కరెక్ట్ చెప్తుందో చూద్దాం. స్వామివారికి సంబంధించిన క్వశ్చన్స్. రెడీనా రక్షిత? రెడీ అమ్మా. ఓకే. అందరికీ జై గురుదత్త చెప్పు. జై గురుదత్త అందరికీ. సరే, అసలు ఫస్ట్ దత్తాత్రేయ స్వామి అంటే ఎవరు? దత్తాత్రేయ స్వామి అంటే, దత్త అంటే ఎవరైతే తనని పూజిస్తారో భక్తిగా వాళ్ళకి దత్తం అవుతారు. దీని అర్థం దత్త. ఆత్రేయ అంటే అత్రి కుమారుడు కాబట్టి ఆత్రేయ అంటారు. దత్తాత్రేయ అర్థం. ఓకే. దత్తాత్రేయ స్వామి వారు ఏ 3 శక్తులు కలిసి వచ్చారు? బ్రహ్మ, విష్ణు, పరమేశ్వర. ఓకే. దత్తాత్రేయ స్వామి వారి తల్లిదండ్రులు ఎవరు? అత్రి మహాముని, అనసూయ మాత. అనసూయ మాత అంటే అర్థం ఏమిటి? అనసూయ మాత అర్థం అసూయ లేనిది అని అర్థం. ఓకే. దత్తాత్రేయ స్వామి వారు ప్రథమంగా అవతారం తీసుకుని వచ్చింది ఎప్పుడు, ఏ రాష్ట్రంలో? ఆంధ్రప్రదేశ్ పీఠికాపురం నందున అవతరించారు. 1320లో వచ్చారు. అది శ్రీపాద శ్రీవల్లభ స్వామిగా. ఓకే. రక్షిత, శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు తల్లిదండ్రులు మాతామహుల పేర్లు చెప్పు. గండికోటి అప్పల లక్ష్మి నరసింహరాజ శర్మ, సుమతి మహారాణి అమ్మ వారి తల్లిదండ్రులు. నువ్వు శ్రీపాద చరితామృతం కూడా వింటూ ఉంటావు కదా రోజు. కొన్ని క్వశ్చన్స్లు అడగనా? ఓకే. శ్రీపాద చరితామృతంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారికి తాతయ్య గారు ఎవరు? బాపనార్యులు గారు. శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి అమ్మమ్మ గారు పేరు చెప్పు. రాజమాంబ అమ్మమ్మ. ఓకే. శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు ఏ యజ్ఞం చేయడం వల్ల పీఠికాపురంలో అవతారం తీసుకుని వచ్చారు? భరద్వాజ మహర్షి. అది సవితృకాటక మహాయజ్ఞం చేయడం ద్వారా శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు పీఠికాపురంలో జన్మ తీసుకున్నారు. పీఠికాపురం నుంచి శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు 16 సంవత్సరముల తర్వాత వారు ఎక్కడికి వెళ్ళారు? కాశీ బదరి నుంచి శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు వేరే ప్రదేశం ఎక్కడికి వెళ్ళారు? గోకర్ణకు వెళ్ళారు. అక్కడ 3 సంవత్సరములు ఉన్నారు. అక్కడ నుంచి మళ్ళీ శ్రీపాద స్వామి వారు గోకర్ణ నుంచి ఎక్కడికి వెళ్ళారు? శ్రీశైలం వెళ్ళారు. శ్రీశైలం నుంచి శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు ఎక్కడికి వెళ్ళారు? రాయచూర్ డిస్టిక్లోని కురుంగడ్డి లేదా కురుపురంలోకి వెళ్ళారు. కురువపురంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు ఎన్ని సంవత్సరములు ఉన్నారు? ఎన్ని సంవత్సరములు తపస్సు చేశారు స్వామివారు? 14 years 14 సంవత్సరములు చేశారు. శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు అక్కడ ఒక వ్యక్తికి వరం ఇస్తారు కదా, ఆయన పేరు చెప్పు. మళ్ళీ జన్మలో రాజయ్య పుట్టి రాజ్యమేలుతావరా అని చెప్పారు. రవిదాసు రజకుడు. శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు ఇంకో ఒక మాతకు కూడా వరం ఇచ్చారు. ఏమని వరం ఇచ్చారు? ఆవిడ పేరు కూడా చెప్పు. అంబికకు వరం ఇచ్చారు, మళ్ళీ జన్మలో నా వంటి కుమారుడు నీకు జన్మిస్తారని. ఓకే. శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు ఎక్కడ దర్బారు చేసేవారు? పంచదేవ్ పహాడ్లో. నువ్వు చూసావు కదా కురుపురం. నువ్వు చూసిన క్షేత్రాలు చెప్పు, దత్తక్షేత్రాలు. నేను చూసిన దత్తక్షేత్రాలు ఫస్ట్ పీఠికాపురము, తర్వాత ఒక్క నిమిషం. పీఠికాపురంలో నువ్వు చూసిన శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు మరి ఇతర విగ్రహమూర్తులు ఎలా ఉంటారు? శ్రీపాద శ్రీవల్లభ స్వామితో పాటు దత్తాత్రేయ స్వామి, మళ్ళీ 2వ అవతారమైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి కూడా ఉంటారు. నువ్వు ఇంకా ఏమేం దత్తక్షేత్రాలు చూసావో చెప్పు. కురుపురం, మళ్ళీ గానగాపురం, అక్కలకోట, నర్సోబవాడి, ఔదుంబర్ చూశాను. నీకేమనిపిస్తుంది దత్తక్షేత్రాల్లో స్వామివారిని దర్శించుకుంటే?
చాలా ఆనందంగా ఉంటుంది. స్వామి చాలా బాగుంటారు ప్రతి క్షేత్రములోనూ. నువ్వు రోజు చదువుకుంటూ హోంవర్క్ రాసుకుంటూ స్వామివారిని చాలా నేను చదివేదంతా వింటూ ఉంటావు కదా, అప్పుడు నీకు ఏమని అనిపిస్తూ ఇంకా ఉంటుంది? వినాలనిపిస్తుంది. నీకు కురువపురంలో మనము దత్త జయంతికి వెళ్ళినప్పుడు శ్రీ గురు చరిత్ర కూడా బుక్ ప్రజెంట్ చేశారు కదా, అది చదువుతున్నావు కదా, ఎన్ని అధ్యాయాల వరకు చదివావు ఇప్పుడు? 15th అధ్యాయం చదవాలి, ఒక్క పేజ్ చదివాను. వర్క్స్ ఇప్పుడు ఎగ్జామ్స్ వల్ల ఆపాను. ఓకే, కురువపురంలో శ్రీపాదస్వామి అంతర్ధానం అయ్యారు కదా, ఎప్పుడు అంతర్ధానం అయ్యారు, ఎలా అంతర్ధానం అయ్యారు? 1350లో స్వామివారు అంతర్ధానమయ్యారు. కృష్ణా నదిలో ఆశ్రయుజ కృష్ణ ద్వాదశి హస్తా నక్షత్రమున అంతర్ధానమయ్యారు. మళ్ళీ శ్రీపాద స్వామివారు ఎక్కడ అవతారం తీసుకున్నారు, ఏ రాష్ట్రంలో అవతారం తీసుకున్నారు? మహారాష్ట్రలో లార్డ్ కరంజాలో అవతారం తీసుకున్నారు శ్రీ నృసింహ సరస్వతి స్వామిగా. శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు మొదటిగా పలికిన అక్షరం ఏమిటి? ఓం. నృసింహ సరస్వతి స్వామివారి గురువు గారి పేరు ఏంటి? దీక్షానామం ఇచ్చారు కదా, కాశీలో ఇచ్చారు, ఆయన గురువు గారి పేరు చెప్పు. కృష్ణ సరస్వతి గారు. నృసింహ సరస్వతి స్వామివారు ఔదుంబర క్షేత్రంలో ఎన్ని సంవత్సరములు ఉన్నారు? 3 సంవత్సరములు ఉన్నారు. నృసింహ సరస్వతి స్వామివారు ఔదుంబర క్షేత్రం నుంచి ఏ క్షేత్రంకి వచ్చారు? నర్సోబావాడి క్షేత్రముకు వచ్చారు. నరసోబవాడి క్షేత్రంలో స్వామివారు ఎన్ని సంవత్సరములు ఉన్నారు? 12 years ఉన్నారు. 12 సంవత్సరములు. వాడి క్షేత్రం దగ్గరే ఇంకొక క్షేత్రం ఉంది స్వామివారు, 64 మంది యోగినులు ఉంటారు కదా నది అవతల, అదేం క్షేత్రం? అమరపురము. అక్కడి నుంచే యోగినులు వచ్చి ప్రతిరోజు స్వామిని సేవించుకునేవారు. నరసోబవాడి క్షేత్రం నుంచి నృసింహ సరస్వతి స్వామివారు ఎక్కడికి వెళ్ళారు, ఏ క్షేత్రానికి వెళ్ళారు? గానగాపురము. గాణగాపురంలో భీమా అమరజీ సంగమం దగ్గరికి వెళ్ళారు స్వామివారు. గాణగాపురంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు ఎన్ని సంవత్సరములు ఉంటూ భక్తులను రక్షిస్తూ ఉన్నారు? 23 years ఉన్నారు. 23 సంవత్సరములు. గాణగాపురంలో చాలా లీలలు చేశారు కదా స్వామివారు. శ్రీ గురు చరిత్ర మొత్తం గాణగాపురంలో చేసిన లీలలే ఉంటాయి. దాంట్లో చాలా నీకు తెలుసు కూడా కదా కొన్ని. అది ఒక లీల చెప్పు నువ్వు, నీకు గుర్తున్న లీల. గానగాపురంలో స్వామి ఒక ఇంటికి వెళ్ళినప్పుడు గేది పాలు ఇవ్వకపోతే స్వామివారు అలాగా చూస్తూ ఉంటే ఆ గేది పాలిస్తుంది. అది గానగాపురంలోనే జరిగింది. ఓకే, గాణగాపురంలో ఇంకా చాలా లీలలు చేశారు స్వామివారు. ఇంకా సరస్వతి స్వామివారి తల్లిదండ్రుల నామములు చెప్పు, పేర్లు. అంబా మాధవ శర్మ గారు. ఓకే, నువ్వు గాణగాపురంలో చూసావు కదా, ఎన్ని తీర్థాలు ఉన్నాయి? వాటిలో నువ్వు మనందరం స్నానం కూడా చేసాం, చాలా పరమ పవిత్రమైన తీర్థాలు. ఎన్ని తీర్థాలు ఉన్నాయి గాణగాపురంలో? 8 అష్టతీర్థాలు. అష్టతీర్థాలు అంటే 8, అష్ట అంటే 8 అష్టతీర్థాలు. ఎవరైనా సరే దాంట్లో స్నానం చేస్తే మానసికంగా శారీరకంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. కేవలం స్వామివారి మీద భక్తితో చెయ్యాలి.